నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, రేవంత్ సర్కార్ను బీజేపీ కూల్చదు, అదే కూలిపోతే మాకు సంబంధం లేదు. కేసీఆర్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయారు, ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తేస్తాం. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చబోదని, అదే కూలిపోతే తమకు ఎలాంటి సంబంధం లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం శివం రోడ్లోని ఓ హోటల్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను కాపాడుకోలేని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లోక్సభ ఎన్నికల్లో విధంగా రేవంత్ సర్కార్ను ఉద్దేశించి, కాంగ్రెస్ సర్కార్ను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. రేవంత్ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చారు, బీజేపీ అయితే కూల్చదు, అదే కూలిపోతే మాకు సంబంధం లేదన్నట్టుగా రేవంత్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కాపాడుకోలేకపోతున్నారు కేసీఆర్ అసమర్థత వల్ల అని కేసీఆర్ను ఉద్దేశించి కూడా ఈ విధంగా మాట్లాడారు. అదేవిధంగా లోక్సభలో పోటీ చేసే కూడా అర్హత కూడా లేదన్నట్టుగా కేసీఆర్ బీఆర్ఎస్ను ఉద్దేశించి ఈ విధంగా కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈవీఎంలే సరైనవి, బ్యాలెట్ పేపర్లకు కాలం చెల్లింది, గుడ్డిగా దేన్ని అనుమానించొద్దు, సంస్కరణలను వృధా చేయొద్దు. ఈవీఎంల కేసులో సుప్రీంకోర్టు వీవీప్యాట్ స్లిప్పులను 100% లెక్కించాలన్న పిటిషన్ల కొట్టివేత, ఆ స్లిప్పులను ఓటర్లే డిపాజిట్ చేసే అవకాశం ఇవ్వాలన్న విజ్ఞప్తికి నో. సింబల్ లోడింగ్ యూనిట్లను 45 రోజులు భద్రపరచాలని ఆదేశం. ఎన్నికల పిటిషన్ దాఖలైతే 5% ఈవీఎంల మైక్రో కంట్రోలర్ల మెమొరీని సంబంధిత ఇంజనీర్లు తనిఖీ చేయాలని మరో ఆదేశం. ఎలక్ట్రానిక్ పద్ధతిలో వీవీప్యాట్ల లెక్కింపుపై ఆలోచించాలని సూచన. ప్రతిపక్షాలకు గట్టి చెంపదెబ్బ, విపక్ష నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఈవీఎంలపై అనవసర రాద్ధాంతం చేశారు, ముస్లింల ఓటు బ్యాంకు కోసం ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు దొంగిలించే యత్నం. బీహార్ ప్రచారంలో మోడీ. ఈ విధంగా ఈవీఎంలే సరైనవని ఇక్కడ ఈవీఎం కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనవసరంగా అనుమానించొద్దు అన్నట్టుగా ఇక్కడ మీరు ఎవరైతే దానికి సంబంధించి కేసు వేసారో ఆ విధంగా వాళ్ళకు సమాధానం. హరీష్ రావు రాజీనామా సిద్ధంగా ఉంచుకో, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్లతో భేటీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతాం, ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే చాలు, బ్యాంకులకు ఎడమ చేత్తో చెల్లించేస్తాం, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయి, వాటిని సోషల్ మీడియా వారియర్స్ తిప్పికొట్టాలి. ఇక్కడ కేసీఆర్ను ఓడించి సెమీఫైనల్లో గెలిచాం, కేంద్రంలో నరేంద్ర మోడీని ఓడించడం ఫైనల్స్. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్తో రేవంత్. మోడీ కాలనాగు లాంటోడు పగపడతాడు, రిజర్వేషన్లు పోవాలనుకుంటే బీజేపీకి ఓటేయండి. జహీరాబాద్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి. 15 ఆగస్టులోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. ఈ విషయమై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన సవాల్ను తాను స్వీకరిస్తున్నానని ప్రకటించారు. హరీష్ రావు తన రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలని అన్నారు. రైతులు తమ కుటుంబమేనని, వారికి రుణమాఫీ చేయకపోతే తమకు అధికారం ఎందుకని రేవంత్ అన్నారు. రుణమాఫీకి 40,000 కోట్ల వరకు అవుతాయని, ఇవి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుల్లో దోచుకున్న 1,00,000 కోట్ల కన్నా, హైదరాబాద్ చుట్టూ ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కన్నా ఎక్కువనా అని ప్రశ్నించారు. ఒక ఏడాదికి అడుపు కట్టుకుంటే రుణమాఫీకి అయ్యే 40,000 కోట్లను ఎడమ చేత్తో బ్యాంకులకు చెల్లిస్తామన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసే బాధ్యత తనదని చెప్పారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ దంగా హరీష్ రావు రాజీనామా సిద్ధంగా ఉంచుకొని మరోసారి ఆయన హెచ్చరించడం జరిగింది. ఈ విధంగా హరీష్ రావు ఉద్దేశించి వాళ్ళు దోచుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేల ఎకరాల భూములను దోచుకున్న దానికంటే ఎక్కువనా రుణమాఫీ అమలు చేయకపోవడం ఏంది. నేను రైతుల మనిషిని, 40,000 కోట్లు ఆమె రుణమాఫీ అమలు చేస్తామన్నట్టుగా ఈ విధంగా దానికి సంబంధించి ఆయన మరోసారి హెచ్చరించడం జరిగింది. రాజీనామాతో వచ్చా రేవంత్ ఎక్కడ, మేధావుల చేతికి నా రాజీనామా లేఖను అందిస్తున్నా, ఆగస్టు 15లోగా రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలను ఈ సర్కార్ అమలు చేస్తే వాళ్ళే స్పీకర్కు ఇవ్వచ్చు, ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి. గన్ పార్క్ వద్ద హరీష్ రావు. మంద జగన్నాథం, బాబుమోహన్ నామినేషన్ల తిరస్కరణ, ప్రధాన పార్టీల అభ్యర్థులందరికీ ఆమోదం. నామినేషన్ల పరిశీలన పూర్తి, ఉపసంహరణకు సోమవారం తుది గడువు. అగ్గి వీరుడు. రంగారెడ్డి జిల్లాలో అలెన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం, 5గురిని కాపాడిన 16 ఏళ్ల బాలుడు. 12 కోట్ల మేర ఆస్తి నష్టం, ఒకరికి తీవ్ర గాయాలు. బాలుడికి షాద్నగర్ ఎమ్మెల్యే పోలీసుల అభినందనలు.
రెడ్ అలర్ట్. ఎండ తీవ్రతతో చాలా జిల్లాలకు ప్రమాద హెచ్చరిక. నేటి నుంచి 3 రోజులు పలు జిల్లాల్లో వడగాలులు. పొడి వాతావరణంతో 2-3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత. ఉదయం 11 తర్వాత అత్యవసరమైతేనే బయటకు. నిప్పుల కుంపటి జమ్మికుంట 45.6 డిగ్రీలు. వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో 45 పైనే. వడదెబ్బతో ప్రైవేటు ఉపాధ్యాయుని కూలి మృతి. 5 రోజులు మంటలే, తీవ్ర వడగాళ్ళు. ఈసారి ఎన్నడూ లేనంత వేడి, గత రికార్డు బద్దలు. రాయలసీమ, తెలంగాణలోనూ ప్రభావం ఐఎండి. ఇది రెడ్ అలర్ట్ అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. 5 రోజుల వడగాల కారణంగా ప్రైవేట్ ఉపాధ్యాయుని కూలి మృతి చెందినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. బళ్ళారిలో చెంబు చూపిస్తున్న రాహుల్, భయంతో మోడీ వణుకుతున్నారు. స్టేజీ పైనే కన్నీళ్లు కూడా పెడతారేమో. ప్రధానిపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ రద్దు, జీఎస్టీలో మార్పులు చేస్తామని హామీ. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే కుట్ర, పట్టు పెంచుకునేందుకే ఏకమైన బీజేపీ, కాంగ్రెస్. చోటేబాయ్ బడేబాయ్ ఎవరికి ఓటేసిన మీటర్లే. ప్రతి స్కీమ్లో మోసం, దగా చూస్తూ ఊరుకోను. మహబూబ్ నగర్ రోడ్ షోలో కేసీఆర్ వ్యాఖ్యలు. తెలంగాణ కోసం అందరూ పోరాడితే తాను నాయకత్వం వహించాలని వ్యాఖ్య. అన్న నువ్వే గెలుస్తున్నావు. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటలతో బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి. ఓ వివాహంలో ఎదురుపడ్డ నేతలు. ఆప్యాయంగా హత్తుకొని గెలుపు నీదేనన్న మల్లారెడ్డి. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే మల్లారెడ్డి, ఆయన అల్లుడి అసెంబ్లీ స్థానాలు. ఈ విధంగా ఈటల రాజేందర్, మల్లారెడ్డి ఎదురైన వివాహంలో కలిస్తే ఇక్కడ ఈసారి నువ్వే గెలుస్తావు అన్నట్టుగా మల్లారెడ్డి ఈటల రాజేందర్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఆయనతో. వాటర్ ట్యాంక్ అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.